వడలవాయనపేట 31వ వార్డులో బాలుర మరుగుదొడ్లకి 3,80,000 శాంక్షన్ చేయడం జరిగింది. అది చేసినందుకు మంత్రి గారికి మా వడలవాయనపేట తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈరోజు వడలవాయనపేట ఎలిమెంటరీ స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కార్యక్రమం చేయడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారు గత సహకారంతో 3.8 లక్షల రూపాయలతో బాలురకు బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే 31వ వార్డులో దాదాపుగా 40 లక్షల పైగా వర్క్స్ రోడ్ల నిర్మాణం కానీ సుదీర్ఘకాలం నుంచి క్రిస్టియన్పేటలో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థను మొత్తం అంతా మార్చి అద్భుతంగా కట్టడం జరిగింది. రామానాయుడు గారు నిధులు ఇచ్చి మన వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వడలవానిపేటలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు. ఈ ప్రైమరీ స్కూల్కి మరుగుదొడ్డి సౌకర్యం సరిగ్గా లేదు. ఈ విషయాన్ని ఇక్కడున్న మన కూటమి నాయకులందరూ మన రామానాయుడు గారి దగ్గరికి తీసుకురావడంతో ఆయన పరిశీలించి పిల్లలకి ఎప్పుడు కూడా సౌకర్యాల విషయంలో ఎప్పుడు వెనకంజ చేయొద్దని చెప్పి వెంటనే ఆయన 3,80,000 రూపాయలు మరి నిధులు ఆయన శాంక్షన్ చేసి దీని కన్స్ట్రక్షన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక్క స్కూలే కాదు, నియోజకవర్గం మొత్తం మీద కూడా ఆయన 95 లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేసి ఏ ప్రాథమిక పాఠశాలలో ఏ స్కూల్లో అయితే ఎక్కడెక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సౌకర్యాలు ప్లస్ టాయిలెట్స్ అయితే ఎక్కడైతే లేవో వాళ్ళందరికీ కూడా ఈ నిధులు వెచ్చించడానికే ఆయన 95 లక్షలు పెట్టి ఆయన శాంక్షన్ చేయడం నిజంగా చాలా గర్వపడుతున్నాం. అలాగే ఆరోగ్యం విద్య డెవలప్ అయినప్పుడే ఆ యొక్క నియోజకవర్గం ఎప్పుడు కూడా ముందుకు పరిగెడుతుంది అనేది ప్రగాఢమైన విశ్వాసం ఆయనకి. అందుకే ఆయన 450 కోట్ల నిధులు నియోజకవర్గానికి తీసుకురావడమే కాకుండా కేవలం విద్యతో పాటు ఆరోగ్యాన్ని ఆయన పరిరక్షించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందువల్లనే ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రి 14 కోట్లతో 100 పడకల ఆసుపత్రి ఆయన కట్టడం జరిగింది. అలాగే ఆ పక్కనే డయాలసిస్ కేంద్రాన్ని కూడా కట్టి మన పేద రోగులకి అందుబాటులోకి 2 హాస్పిటల్ అయినా తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా మేమందరం కూడా వెళ్ళి ఆయనతో పాటు మేము వెళ్ళాం. ఎక్కడైతే ఈ టాయిలెట్ సౌకర్యం లేదో, ఎక్కడైతే వికలాంగులకి ఈ టాయిలెట్ సౌకర్యం లేదో అన్నీ కూడా ఆయన పరిశీలించి ఆయన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వేళ మేము గర్వపడుతున్నాం. ఈ వడలపేట స్కూల్లో ఈ స్కూల్కి ఈ నిధులతోనే పాటు 50 లక్షల రూపాయల పైనే ఆయన అక్కడ డ్రైన్స్ కానీ రోడ్లకు కానీ ఆయన కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా అందరి ఆధ్వర్యంలో చక్కగా అయితే చేసుకుంటూ వస్తున్నారు. స్థానిక 31వ వార్డులో ఏం చేసుకున్న వడలవానిపేటలో ఉన్న ప్రైమరీ స్కూల్లోని మరుగుదొడ్ల నిమిత్తం మన మంత్రి రామానాయుడు గారు వచ్చిన వెంటనే ఈ స్కూల్లో ఎప్పటి నుంచో కూడా మరుగుదొడ్లు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న మన మంత్రి రామానాయుడు గారు వెంటనే ఈ స్కూల్కి 3,50,000 రూపాయల నిధులతో మరుగుదొడ్లు శాంక్షన్ చేయడం మేము ఆయనకి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకి మేము అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు వడలవానిపేటలో 3,80,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రోడ్లకి స్కూల్కి మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే రామానాయుడు గారు పాలకొల్లు పట్టణంలోనూ అనేక మూల ప్రాంతాల్లో కూడా రోడ్లని ప్రాముఖ్యత నిర్దేశించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రామానాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.